ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఫిబ్రవరి 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవవలసిన లేఖన భాగం ఉదయం లేవియా కాండము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 27వ అధ్యాయము 51 నుండి 66వ వచనం వరకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండనుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఆయన సన్నిధి ఈ దినమంతా కూడా మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు ప్రభునందు ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. తప్పకుండా ఈ దినం ఆయన యొక్క చేతి సహాయమును మీరు అనుభవిస్తారు. ఈ ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1-2 వచనాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాటలాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి వాగ్దానం యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి, ఆమెను ఓదార్చండి, ఆమె యొక్క యుద్ధకాలము సమాప్తమయ్యను అని దేవుడు ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కువగా దాడికి గురైన పట్టణం యెరూషలేం పట్టణమే. ఈ భూమి మీద అనేక వందల పట్టణాలు ఉన్నాయి, కానీ యెరూషలేం పట్టణం దాడికి గురైనట్లుగా మరి ఏ పట్టణం దాడికి గురి కాలేదు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు తమ రక్తం ఆ నేల మీద దారలు దారలు అయినంతగా మరి ఏ ప్రజల రక్తం మట్టిలో కలిసిపోలేదు. అనేక విధాలుగా యెరూషలేం దాడికి గురైంది. అయితే ఈ రోజున మరొక యెరూషలేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యెరూషలేం మరేమిటో కాదు, ఈ మాటలు వింటున్న నీవే ఆ యెరూషలేం. దేవుడి ధనం యెరూషలేం అనబడిన నిన్ను ఓదార్చబోతున్నాడు. ఆయన నీతో ప్రేమగా మాట్లాడబోతున్నాడు. ఆయన చెబుతున్న మాట ఏంటో తెలిసిన, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. అవును, మీ యుద్ధకాలం దేవుడు సమాప్తం చేయబోతున్నాడు. కొన్ని రోజులుగా, కొన్ని వారాలుగా, లేదా కొన్ని నెలలుగా, సంవత్సరాలుగా మీరు పోరాడుతున్నారు కదూ, చాలా బాధపడుతున్నారు కదా, వేదన చెందుతున్నారు కదా. ఈ సమస్యలకు, ఈ కష్టాలకు, ఈ వ్యాధులకు అంతం ఎప్పుడు అని మీరు వాపోతున్నారు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆయన నీతో చెప్తున్నాడు, ఓ యెరూషలేమా, నా బిడ్డ, నీ యుద్ధకాలం సమాప్తమైపోయింది. పరిశుద్ధ గ్రంథంలో మనకి దావీదు, గొలియాతు అనే ఇద్దరు వ్యక్తులు కనబడతారు. మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో గొలియాతు పదే పదే ఇశ్రాయేలీయులని అతడు దూషిస్తున్నాడు. మొదటి రోజు అయిపోయింది, రెండవ రోజు వచ్చాడు, మరలా వారిని దూషించడం మొదలుపెట్టాడు.
మూడో రోజు, నాలుగో రోజు, అలా 40 రోజులు కూడా సౌలును మరియు ఇశ్రాయేలీల్ని అతడు దూషిస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా దేవుణ్ణి అతడు బహుగా దూషిస్తున్నాడు. అయితే ఆ 40 దినాల నుండి అతడు చాలా రెచ్చిపోవడం ఈ ప్రజలందరూ చూసి ఆ మాటలు విని వాళ్ళు భయకంపము నుండి ధైర్యము లేక యుద్ధానికి వెళ్ళలేక వారు భయపడుతూ వారు ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు అక్కడికి దావీదు రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు గొలియాతుతో తలపడి యుద్ధం యెహోవాదే అని చెప్పి తన ఒడిసెలలో ఒక నున్నటి రాయి తీసుకొని ఇంకా కొన్ని రాళ్ళు ఏరుకొని తన చిక్కములు వేసుకొని అతడు ఏలా లోయలోకి వెళ్ళిపోయాడు. దేవుని మీద ఆధారపడి ఆయన కృప మీద ఆనుకొని యుద్ధం ప్రకటించిన దావీదు ఒక్క రాయి దెబ్బతో గొలియాతును పడగొట్టాడు. అంతే, గొలియాతు బోర్ల పడిపోయాడు. అతని ఖడ్గం తీసుకొని అతనినే దావీదు నరికివేశాడు, అతని తలను ఛేదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అద్భుతం చేశాడైనా ఆ యుద్ధకాలాన్ని సమాప్తం చేశాడు. ఇజ్రాయేలు ప్రజలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. అలాంటి స్థితిలో దావీదును అక్కడికి తీసుకుని వచ్చి ఆ యుద్ధకాలానికి ముగింపు పలికాడు. ఈరోజు దేవుడు కూడా మీ జీవితంలో యుద్ధకాలాన్ని ముగించబోతున్నాడు. మీ సమస్యలకి ఆయన అంతిమ పరిష్కారం ఇవ్వబోతున్నాడు. అది ఈ దినమే ప్రారంభం కాబోతుంది. మీరు ప్రభునందు ధైర్యం తెచ్చుకోండి, నిరీక్షణ కలిగి ఉండండి. ఆ యుద్ధంలో జయము మీదే. దేవుడు ఈ యుద్ధకాలాన్ని మీకు సమాప్తి చేసి మిమ్మల్ని ఓదార్చి మీతో ప్రేమగా మాట్లాడి ఆయన మిమ్మల్ని మరలా ఆయన స్థాపించబోతున్నాడు. అట్టి కృపను దేవుడు మీకు దయచేనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల ధ్యానములో మా యుద్ధకాలాన్ని సమాప్తి చేయువాడవు, మమ్మల్ని ఓదార్చువాడవు, మాతో ప్రేమగా మాట్లాడువాడవు. నాయనా, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి తండ్రి. ఈ ఉదయకాలం మా ప్రియులని ఆదరించి, బలపరిచి, ఓదార్చి, తమ సమస్యల నుండి, తమ కష్టముల నుండి, బాధల నుండి విడిపించి వారికి ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మేలులతో నింపి తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నా. మా దేవా, ఈ దినం మా ప్రియుల యొక్క చెయ్యిని పట్టుకొని మీరు నడిపించండి. మీ నామం మహిమపరచబడినట్లుగా కృప చూపించండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.